ఈ బులెటిన్ను సమర్పిస్తున్న వారు పటేల్ ఫంక్షన్ హాల్, దిర్సంపల్లి గ్రామం, దోమ మండలం, వికారాబాద్ జిల్లా. బుకింగ్ కోసం సంప్రదించండి. సెల్ నంబర్ 9490045048. వికారాబాద్ జిల్లా పరిగిలో ఫినాయిల్తో కడిగిన చికెన్ను స్నేహ గ్రూప్స్ చికెన్ దుకాణదారుడు అమ్మారంటూ బాధితుడు ఆరోపించాడు. చికెన్ తిన్న తర్వాత తన బాబు వాంతులు చేసుకున్నాడు. వాంతులు ఎందుకు అయ్యాయని చూస్తే చికెన్లో ఫినాయిల్ వాసన వస్తుందని బాధితుడు వినయ్ రెడ్డి ఆరోపించాడు. కుళ్ళిపోయిన చికెన్ ఇచ్చారంటూ షాపు యజమానిని అడగగా ఎలాంటి సమాధానం రాకపోవడంతో పరిగి పోలీస్ స్టేషన్లో స్నేహ చికెన్ సెంటర్పై ఫిర్యాదు చేశాడు. పేపర్ రేటు కంటే 20 రూపాయలు తగ్గించి జనాలను ఆకర్షించి కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్నారంటూ బాధితుడు వాపోయాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల యజమానులు చెలరేగిపోతున్నారని, ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. నేను నైట్ చికెన్ తీసుకొని వచ్చిన. ఆ చికెన్లో ఫినాయిల్ కలిసి ఉన్నది. వండితే గిట అదే స్మెల్ వస్తుంది. నేను తిన్నా, మా కొడుకు గిట ఒకసారి వాంతికి చేసుకున్నాడు. పొద్దున్న నుండి ఇక్కడికి వచ్చి రెస్పాన్స్ ఇస్తే వాళ్ళు పొద్దున్న నుండి వాళ్ళ సార్ వాళ్ళు వస్తారని మమ్మల్ని ఇక్కడనే కూర్చోబెట్టారు. రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఇప్పుడు 4 గంటల వరకు ఇక్కడనే కూర్చున్నా. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. ఇప్పుడు మా బాబుకి ఏమైనా అయితే పరిస్థితి ఏందని నేను ఇక్కడ మార్నింగ్ వండినాం ఫ్రిడ్జ్లో పెట్టి. అది మార్నింగ్ వండితే మొత్తం ఫినాయిల్ స్మెల్ వచ్చింది. నేను తిన్నా, మా బాబు ఇట తిన్నాడు. ఇది రాత్రి తీసుకున్నా, దానికి మా బాబుని హాస్పిటల్ తీసుకుపోతే ఫుడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఇది ఎంతమంది జీవితాలతో ఇట్లాంటి షాప్ వాళ్ళు ఆడుకుంటారు. మాకేమైనా అయితే పరిస్థితి ఏంది? ఈ జనాల్లో ఎంతమంది ఇట్లా సఫర్ అవుతారు మీరే చెప్పాలి.